ఈరోజు సాంబార్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఈ సాంబార్ చాలా వెజిటేబుల్స్ వేసుకొని చేసుకుంటారండి. దానికోసం నేను ముందుగానే ములక్కాడలు, ముల్లంగి, దీని స్పెషాలిటీ ఏంటంటే ముల్లంగి వేస్ట్ చేస్తున్నాను నేను. ఇంకా సోరకాయ తీసుకున్నాను. పప్పు ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్నాను, ఒక 3 విజిల్స్ వచ్చేదాకా. చింతపండు నానబెట్టుకున్నానండి. తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ముల్లంగి వేస్తే సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ముల్లంగి కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది ముల్లంగికి. అంటే నార్మల్గా తింటే కొందరందరికీ నచ్చదు, కానీ ఈ టైపు బాగుంటుంది. సో ముల్లంగిలని ముందుగా ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగానే ఫ్రై చేసుకోవాలి. ఏమి వేయకముందు మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా సన్నగానే కట్ చేసుకున్నా అండి నేను. పచ్చివాసన అంతా పోయి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా చేసుకుంటే ముల్లంగి మనం దానిలో వేసినప్పుడు కొద్దిగా చేదు అనే ఫీలింగ్ ఉండకుండా ఉంటుంది. ఎంతో టేస్ట్ వస్తుంది. ఈ ముక్కలకు పులుపెక్కి ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. డైరెక్ట్ కర్రీ కంటే కూడా ఇలా సాంబార్లో చాలా బాగుంటాయి ఈ ముల్లంగి పీసెస్. అన్నీ ఫ్రై అయిపోయినాయండి. తర్వాత ఈ ఆయిల్లో ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాము. పోపు పెట్టుకోవడానికి జీలకర్ర 1.5 స్పూన్ వేస్తున్నాను. తర్వాత ఆవాలు 1 స్పూను, తర్వాత మెంతులు 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. తర్వాత ఎండుమిర్చి వేస్తున్నానండి. ఒక 2-3 ఎండుమిర్చిని చుంచుకొని వేసుకుంటున్నాను. దీనిలో కావాలంటే మిరియాల పౌడరు కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. మంచిగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ వేస్తున్నాను. ఇంగువ వేస్తే కొంచెం డైజెషన్ ప్రాబ్లం లేకుండా ఉండడానికి కోసం ఇంగువ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నానండి. ఈ పసుపు వేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాడలు, సోరకాయ ముక్కలు, ఇంకా పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనం ఫ్రై చేసిన ముల్లంగి కూడా వేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయను నేను నూనెలో ఏం గోలియట్లేదండి, ఇది పచ్చిగా డైరెక్ట్గానే వేసేస్తే బాగుంటుంది. ఫ్రై చేసిన ముల్లంగి పీసెస్ కూడా వేసుకోవాలి. దీంట్లో వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ మంచిగా ఆయిల్లో గోలనివ్వాలి. ఇప్పుడు మంచిగా గోలిపోయినాయండి. నేను ముందుగానే వాటర్ వేసుకొని ఈ ముక్కలన్నీ ఉడికేలాగా ఉడకబెట్టుకుంటున్నాను. ఎందుకంటే ముందే చింతపండు రసం వేసేస్తే ముక్కలకు చాలా పులుపెక్కి మనకు అంత తినడానికి కొద్దిగా ఇన్కన్వీనియంట్గా ఉంటుంది. సో అందుకే కొద్దిగా ముక్కలు సెమీగా, అంటే ఒక 70% ఉడికే విధంగా ముక్కలన్నిటిని ఉడికే విధంగా నీళ్ళు వేసుకున్నాను. తర్వాత 1.5 స్పూన్ కారం వేస్తున్నాను. ఉప్పు, దొడ్డుప్పు వేస్తున్నాను అండి. ఇది కూడా ఒక 3 స్పూన్స్ వేసాను. మెంతి పొడి వేస్తున్నాను 1 స్పూను. మెంతులు, జీలకర్ర 2 కలిపి నేను పొడి చేసి పెట్టుకున్నాను, అది వేసాను. పచ్చి ఎల్లిపాయలు కూడా వేసాను, కొంచెం పచ్చాగా దంచుకొని. నెక్స్ట్ కొత్తిమీర వేసి ఒకసారి అన్నీ కలిపేసుకొని మూత పెట్టుకొని ఆ వాటర్లో ఈ ముక్కల్ని ఉడకబెట్టుకోవాలి. మంచిగా ముక్కలు ఆల్మోస్ట్ ఉడికిపోయినాయండి. ఒక 70% ఉడికితే సరిపోతాయి. సో మంచిగా కుక్ అయినాయి. ఇప్పుడు చింతపండు నేను నానబెట్టుకున్నా కదా అండి, అదిని రసం ఆల్రెడీ పిండుకున్నాను. ఈ స్ట్రైనర్తో చింతపండు రసాన్ని ఈ సాంబార్లో వేసుకుంటున్నాను.
నేను ఎక్కువసార్లు వాటర్ వేసి చింతపండుని గుజ్జు తీయట్లేదండి, ఒక 2 టైమ్సే చేసుకుంటున్నాను. అది చింతపండు మీరు పులుపు ఎక్కువ తింటే 3 టైమ్స్ కూడా చేసుకోవచ్చు. నేనైతే 2 టైమ్స్ వేసాను. అంత క్వాంటిటీ సరిపోతుంది దీనికి. మరీ ఎక్కువ పుల్ల కాకుండా మరీ మామూలుగా కాకుండా మీడియంగా మంచిగా వస్తుంది సాంబార్. సో ఈ రసం వేసాక ఒక పొంగనివ్వాలి, మీన్స్ ఒకసారి కొద్దిగా బాయిల్ అవ్వాలి. తర్వాత ఈ పప్పు ఉంది కదా, అయితే అప్పటికి ఇంకా ముక్కలు ఉడికిపోతాయి. దాని తర్వాత నెక్స్ట్ మనం పప్పు వేసుకోవాలి, ఉడకబెట్టిన పప్పు. గట్టిగా అయిపోయింది. 3 విజిల్స్కి నాకు పప్పు ఇలా అయిందండి, మంచిగా ఉడుకుతుందండి. దీన్ని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్, ఇంకొక 10 మినిట్స్ బెల్లం వేస్తున్నాను, మంచిగా ఉడకబెట్టుకోవాలి. చక్కెర కూడా వేయొచ్చు కావాలంటే, నేను బెల్లం వేస్తున్నానండి. సాంబార్లో బెల్లం వేస్తేనే బాగుంటుంది చక్కెర కంటే కూడా. అన్ని ముక్కలు కంప్లీట్గా ఉడికిపోయాయండి. సాంబార్ పులుపు వాసన కూడా పోయింది. కొంచెం బెల్లం వేస్తున్నానండి. ఈ బెల్లం వేయడం వలన చింతపండు రసం అనేది ఇంకా టేస్టీగా తయారవుతుంది. ముక్కలు కూడా చాలా మంచి ఫ్లేవర్తో పాటు మంచి టేస్టీగా అనిపిస్తాయి. సో ఎక్కువ ఏం వేయలేదు, చిన్న పించ్ అంతా కొంచెం ఇందులో బెల్లం వేసుకోవాలి. తీయగా ఉండదు దానివల్ల సాంబార్లో. సో పప్పు ఉడకబెట్టుకున్నా కదా అండి, పప్పును రుద్దుకున్నాను కొన్ని వాటర్ వేసుకొని. ఇప్పుడు ఇది మొత్తం దీనిలో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇంత క్వాంటిటీకి 1 కప్పు కందిపప్పు ఉడకబెట్టుకున్నానండి. 3 విజిల్స్కి నాకు పప్పు ఇలా అయిందండి. మరి చిక్కగా ఏం రాదు, మధ్య రకంగా వస్తుంది. మరి నేను వాటర్ లాగా కూడా చేయట్లేదు, ఇలా డైరెక్ట్గా రైస్లో తినే విధంగానే చేస్తున్నాను. చక్కెర కూడా వేయొచ్చు. సో ఇలా ఒక 5 మినిట్స్ మరిగిపోతే మొత్తం సాంబార్ రెడీ అయిపోయినట్టే అండి. పప్పును కొన్ని వాటర్ వేసుకొని ఎంతో టేస్టీగా రుచికరంగా సాంబార్ రెడీ అయిందండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.